ఇది సపోటా అండి, బనానా సపోటా అన్నారు. బనానా సపోటా హైబ్రిడ్ వెరైటీ బనానా సపోటా. అవునండి. ఓకే, ఇదే నేరేడు. ఇది నేరేడు. నేరేడు. ఓకే, ఇదేమో సీతాఫలం, తెల్ల నేరేడు అంటండి. ఇది తెల్ల నేరేడు. బోగన్ విలియాలతో పాటు ఇక్కడ రకాలు అలాగే అడిగినేమ్స్ ఉన్నాయి, ఎందుకంటే కమలా కాయటిల్లా. ఓకే ఓకే, అందుకని ఇది స్కిన్ తీసిన తర్వాత ఇక్కడ కోకో పీట్ కట్టాలి మీరు. ఈ చిన్ని టబ్ లో ఎంత చెట్టు? తైవాన్ జామ అండి ఇది. ఇది తైవాన్ చెప్పాలి మాకు, చాలా చెప్పాలి, మేమే బాటనిస్టులం కాదు కదా. అంజీరా ఉన్నారనమాట. ఇది కాకర చూడండి, కాకర పందిరి స్పెషల్ గా వేశారు చూడండి, చాలా బాగుంది. అడిగిన బాగా భోజనం చేయొచ్చు అనమాట మనం ఇందులో, గోడకి అంత. ఓకే, ఇక్కడ మిర్చి అనమాట, చిన్న చిన్న మట్టి ఇంత లూజ్ గా ఉండాలన్నమాట. బిజీగా ఉంటారు, మనకి ఇంత టైం ఇచ్చి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్. ఎడీనియము, బోగన్విలియా, గులాబీ, ఇదిగోండి ఇవన్నీ కూడా ఎడీనియం అనమాట. మొత్తం అన్ని కూడా ఎడీనియం ప్లాంట్స్. ఇది ముద్ద ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో, ముద్ద మంచి రెడ్ కలర్ లో ఉందండి, భలే ఉంది, చాలా బాగుంది. ఇది మంచి రెడ్ కలర్. ఇది దాని ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. దీన్ని జూమ్ చేయండి, చాలా బాగుంది ఫ్లవర్. ఇది మక్మల్ క్లాత్ టైప్ లో ఉంది, చాలా బాగుంది అనమాట. అడినిమ్స్ మంచి అందాన్ని ఇస్తాయి మనకి గార్డెన్ లో. బోగన్ విలియా, కాగితం పూలు అంటారు కదా, అలా పింక్ కలర్ రోజ్. ఇది వచ్చేటప్పటికి కాశ్మీరీ గులాబీ అండి, కాశ్మీరీ గులాబీ లాగా ఉంది. ఇవన్నీ గులాబీలు పెట్టారు ఇటంతా కూడా. ఇది పింక్ కలర్. అవును, పింక్. అవును, ఇవైతే కూడా డిఫరెంట్ రకరకాలు అంటారు కదా. అవును, అలాంటివి ఇవి. ఇవన్నీ కూడా బోగన్ విలియాలు పెట్టారు, లుక్ ఇస్తుంది అనమాట పైన. ఇక్కడ వైట్ కలర్ కూడా ఉంది, ఒకసారి చూపించరా? వైట్ ముద్ద. ఇలా సీడ్ తో కూడా మనం జర్మినేషన్ చేసుకోవచ్చండి. దీనికి ఒంటిది అయితే దీనికి రాదా? సీడ్ వచ్చింది కదా, వస్తుంది సీడ్ వచ్చింది. కట్ చేయండి, అది తీసుకోవచ్చు. సీడ్స్ మళ్ళీ ఇందులో వేస్తాం. అవును, వేస్తే మేడం. ఇవన్నీ తులసి మొక్కలు ఉన్నాయి చూడండి. తులసి మొక్క కూడా మనకి మెడిసినల్ ప్లాంట్ కింద యూజ్ చేసుకుంటాం కదా, ఏదైనా జలుబు. చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ కింద యూజ్ చేస్తాం అనమాట మనం తులసమని. పూజతో పాటు ఇవన్నీ బోగన్ విలియాలు. గన్నేరు చూసారా? తీసాం, అది తీసాం. పచ్చగన్నేరు. అవును, గన్నేరు. అది వర్షం వస్తుంది. అవును, వర్షంలో మనం వీడియో తీసుకుంటున్నాం చక్కగా. అలా రెక్క మందారం బాగా వెంట్రుకలు ఊడిపోయిన కిచెన్ వేస్ట్ అంతా కూడా యూజ్ చేస్తారండి మీరు? అవునండి, వేస్ట్ బాగా మెయింటైన్ చేశారు అనమాట. ఇక్కడ చక్కగా పందిరి ఇచ్చారు దానికి. ఇదిగోండి మర్మం, ఇది మర్మం. అలాగే కనకాంబరాలు, డ్రాగన్. ఇక్కడంతా చిక్కుడు పాదు పెట్టారు మళ్ళీ. చిక్కుడే రెడ్డిది చిక్కుడు వేస్తే గనక టొమాటో, పాలకూర, అలాగే లాంగ్ ములగ, పుదీనా, గోంగూర. నిన్నే కోసారు.